మా ఛానల్కి గంట కొట్టడం ద్వారా మీరు సబ్స్క్రైబ్ అవుతారు ఈ ఛానల్కి. అలాగే ఈ వీడియోలు మీ మొబైల్కి డైరెక్ట్గా వస్తాయి. ఈ వీడియో చూసి లైక్ అండ్ షేర్ చేయండి. ఇది వైఫై ఎక్స్టెండరు లేకపోతే రిపీటరు. దీన్ని చేయడానికి కారణం ఏంటంటే మొన్న కరోనా వచ్చినప్పుడు కొంతమందికి నెట్వర్క్, మా పక్కన ఉన్న బిల్డింగ్ వాళ్ళకి నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది. మా వైఫై సిగ్నల్ ఇద్దాం అనుకున్నాం. మా వైఫై సిగ్నల్ లాంగ్ రావడం లేదు. అందుకోసం ఆ వైఫై రిపీటర్ని చేయడానికి. రెండోది ఏంటంటే ఎవరైనా మన ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు మన ఒరిజినల్ వైఫై యొక్క పాస్వర్డ్ ఇవ్వకుండా దీని ద్వారా మన గెస్ట్ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని మనం వాళ్ళకి నెట్ ఇచ్చేసి ఈజీగా వాడుకోవచ్చు. ఇది ధైర్యం చాలా ఈజీ. దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది వివరాలు ఈ వీడియోలో ఇస్తున్నాను. ఇది మొత్తం చూసి మీ కామెంట్ రూపంలో రాయండి. దీనికి కావాల్సిన మెయిన్ ఐటమ్ ఇది ఒకటే. దీన్ని ESP8266 అంటారు. ఈ ఫస్ట్ ఏమో పవర్ సప్లై కమ్ ఇన్పుట్ కేబుల్. ఇది పవర్ బ్యాంక్కి అవుట్పుట్ మన సెల్ ఫోన్కి ఉంటుంది కదా, అలాంటి మినీ USB ఉంటుంది. ఇక్కడ ఒక ఐసీ ఉంది. ఇది ఇక్కడ ఇంకొక ఐసీ వైఫై ఐసీ. ఇది ఒక రెగ్యులేటర్, ఒక ఐసీ, ఇవన్నీ కలిపి ఒక బోర్డు ఉన్నాయి. దీనికి ఈ 2-3 పనులు చేస్తుంది. కానీ ప్రజెంట్ ఈ ఒక్క వైఫై ఎక్స్టెండర్ కోసమే మీకు ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీన్ని 2-3 పర్పస్కి వాడుకోవచ్చు. దీనికి ఇటు పక్కన పిన్లు ఉంటాయి. దీనికి కావాల్సిన ఈ వైఫై ఎక్స్టెండర్కి కావాల్సింది ఈ ఒక్క పార్ట్ మాత్రమే. దీన్ని ఏం చేయక్కర్లేదు. దీన్ని 3.7 volts ద్వారా కానీ లేదంటే పవర్ బ్యాంక్ ద్వారా కానీ దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా ఉంటుంది. అవుట్డోర్లో కానీ ఇండోర్లో కానీ దీన్ని వాడుకోవచ్చు. ఇది తయారు చేయడానికి మనకు 2 సాఫ్ట్వేర్లు కావాలి. ఈ 2 సాఫ్ట్వేర్ ఫస్ట్ ఇది గిటాబ్ సైటు. ఈ 2 సైట్లు మీకు డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను. ఇందులో గిటాబ్ సైట్లో ఫర్మ్వేర్ ఫైల్స్ మాత్రమే కావాలి. ఈ ఫర్మ్వేర్ ఫైల్స్ మనకు కావాలంటే ఈ సైట్లో మొత్తం దీంట్లో ఉన్నదంతా కూడా మొత్తం కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. అది జిప్ ఫైల్ ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ జిప్ అని క్లిక్ చేశాను. అక్కడ మొత్తం ఆ ఫైల్ మొత్తం డౌన్లోడ్ అయింది. అదేవిధంగా మనం రెండో సైట్కి వెళ్తున్నాం. రెండో సైట్ వచ్చి ESP32 యొక్క మెయిన్ సైట్ ఇది. దాంట్లో టూల్స్ డౌన్లోడ్ చేసుకుంటాం అనమాట. ESPRESSIF అని ఉంటుంది. దాంట్లో టూల్స్ అని ఉంటుంది. టూల్స్లో మొట్టమొదటి ఫైల్ అది డౌన్లోడ్ చేసుకుంటాం. ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ చేస్తున్నా చూడండి, అది ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఈ డౌన్లోడ్ అయిన తర్వాత ఇవి 2 కూడా జిప్ ఫైల్స్ రూపంలోనే ఉంటాయి. వీటిని ఒక ఫోల్డర్లోకి వేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఫస్ట్ 2 ఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత రెండో సాఫ్ట్వేర్లో చెప్పిన మొత్తం ఫస్ట్ దాంట్లో అన్ని సాఫ్ట్వేర్లు వచ్చినాయి లేదు చూసుకోండి. మొత్తం అన్ని ఫైల్స్ వచ్చినాయి లేదు చూసుకోండి. తర్వాత రెండో సాఫ్ట్వేర్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. రెండు సాఫ్ట్వేర్లు ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆ ఫైల్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఒక అప్లికేషన్ ఉంది చూడండి, కింద నుంచి రెండోది. ఈ అప్లికేషన్ క్లిక్ చేశాను. ఈ క్లిక్ చేసిన తర్వాత ఒక బ్లాక్ స్క్రీన్ వచ్చింది. ఆ బ్లాక్ స్క్రీన్ వచ్చిన తర్వాత ఒక ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఫస్ట్ ఆప్షన్ మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఒక ఫైల్ ఒకటి ఓపెన్ అవుతుంది. దాని మీద మనం ఫస్ట్ ఆప్షన్లో ఫర్మ్వేర్ ఫైల్ వేస్తాం. ఈ ఫర్మ్వేర్ ఫైల్ వేయడానికి ఫస్ట్ రైట్ సైడ్ ఉన్నది కార్నర్లో ఉన్నది క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసినప్పుడు దాని పాత అడుగుతుంది. ఫర్మ్వేర్ ఫైల్ పాత ఎక్కడుందో అని అడుగుతుంది. మనం ఫస్ట్ గిటాబ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న పాత ఎక్కడుందో చూసుకుని దాంట్లో ఫర్మ్వేర్ ఫైల్స్కి వెళ్ళి ఆ ఫర్మ్వేర్ ఫైల్స్ ఎక్కడున్నాయో చూసుకుని ఆ పాతని మనం ఇస్తున్నాం. అది ఇప్పుడు చూడండి, ఆ ఫస్ట్ది దాని పాత ఇచ్చి ఓపెన్ అన్నాం, అక్కడికి వెళ్ళింది. అదేవిధంగా రెండవ దాని మీద క్లిక్ చేసాం. అప్పుడు రెండో ఫైల్ ఇచ్చాం. రెండో ఫైల్ కూడా వచ్చేసింది. మూడవగా దాని మీద అంటే ఇందులో ఉన్న మూడో కాలం మీద క్లిక్ చేస్తే ఆ మూడో ఫైల్ కూడా వచ్చింది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ రైట్ సైడ్ కార్నర్లో ఆ ఫైల్ యొక్క పేర్లు మనం ఇవ్వాలి. ఆ పేర్లు ఇవ్వడానికి ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. అది ఓపెన్ చేశాను. ఫర్మ్వేర్ ఫైల్ ఓపెన్ చేశాను. ఆ ఫర్మ్వేర్ ఫైల్లో వాటి పేర్లు ఉన్నాయి కదా, దాన్ని రైట్ క్లిక్ చేస్తున్నాను.
అక్కడ రీనేమ్ కొడుతున్నాను. రీనేమ్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే దాని పేరు ఇదవుతుంది. ఆ పేరుని కాపీ చేసి ఇక్కడ ఈ ఏదైతే మనం ఫైల్ ఉందో ఆ ఫైల్లో రైట్ సైడ్ ఫస్ట్ ఫైల్ యొక్క నేము ఫస్ట్ ఫైల్ వేస్తున్నాం. తర్వాత రెండో దానికి ఫైలు సేమ్ ఇందాకలా చేసినట్టే రీనేమ్ కొట్టాం. అక్కడ నేమ్ కాపీ చేసుకున్నాం. అది తీసుకొచ్చి సెకండ్ దాంట్లో ఇచ్చాం. అదేవిధంగా మూడో ఫైల్ని కూడా ఇక్కడికి వచ్చి మూడో ఫైల్ నేమ్ కూడా మనం ఇప్పుడు రీనేమ్ చేసి ఆ మూడో ఫైల్ నేమ్ కూడా మనం ఇక్కడ ఇస్తున్నాం. 3 ఫైల్స్ ఇచ్చిన తర్వాత దీన్ని ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్టార్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఫైలు ఇదవుతుంది. దీనికి ఇప్పుడు మనం దీన్ని పవర్ సప్లై ద్వారా ఇచ్చి ఇప్పుడు దీనికి ఒక పవర్ బ్యాంక్ పవర్ సప్లై ద్వారా కేబుల్ ద్వారా ఇచ్చి మనం ఇది పెట్టాము. ఇప్పుడు లైట్ వెలిగింది. ఇప్పుడు ఇక్కడ మనం ఈ సాఫ్ట్వేర్లోకి వచ్చి స్టార్ట్ కొడుతున్నాం. స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేయగానే మనకి ఇది ఆప్షన్ అవుతూ ఉంటుంది. అది ఆపరేటింగ్ సిస్టమ్ దీంట్లో అవుతుంటుంది. దీనికి ముందు ఇక్కడ ఏం చేయాలంటే కాంపోర్ట్లో మనం ఈ ఈఎస్పి ఏ పోర్ట్లో పెట్టామో ఆ పోర్ట్ నెంబర్ కూడా ఇవ్వాలి. అది నెంబర్ ఇవ్వకపోతే అది సేవ్ అవ్వదు, ప్రాబ్లం వస్తుంది. అది మీద అది ఇవ్వాలి. ఇక్కడ మనం ఇచ్చేటప్పుడు చూడండి, మన ఈ ఈఎస్పి యొక్క మ్యాక్ అడ్రస్ ఇక్కడ మనకి కనపడుతుంది. అదేవిధంగా మనకు అవుతున్నట్టుగా గ్రీన్ బారు అలాగా పైకి వెళ్తూ ఉంది, కొద్దిగా వెళ్తూ ఉంది. సాఫ్ట్వేర్ అవ్వడం కోసమని ఒక 2-3 మినిట్స్ పడుతుంది. మనం అది ఓపిక పడితే ఆటోమేటిక్గా మనకి ఎటువంటి కష్టం లేకుండా ఈ వైఫై ఎక్స్టెండర్ రెడీ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం చేస్తున్నాం. ఈ రెండు సాఫ్ట్వేర్లు కూడా డిస్క్రిప్షన్ లింకులో ఇచ్చాను. దాని లింకులో చూసుకుని మీరు ఆ 2 సాఫ్ట్వేర్లు డౌన్లోడ్ చేసుకుని ఈజీగా దీనికి ఆపరేటింగ్ సిస్టము యాడ్ చేయొచ్చు. ఇది చాలా సింపుల్గా పనిచేస్తుంది. ఇది అయిపోయిన తర్వాత చూద్దాం ఇప్పుడు ఎలా చేయాలన్నది. నెక్స్ట్ ఇది చేయగానే మనకి ఇది అయిపోగానే మనం దీన్ని ఇది అయిపోయాక 2 బీప్ సౌండ్ వస్తుంది. ఇది మనకి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయినట్టుగాను. ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేయగానే ఆటోమేటిక్గా మనకి వైఫై సెలెక్ట్ చేసుకుంటే మై ఏపీ అనే ఒక యాప్, మై ఏపీ అనేది ఇది కనపడుతుంది. అప్పుడు దీన్ని కనెక్ట్ అయిపోతే కనెక్ట్ అయిన తర్వాత మై ఏపీ అనే దానికి మనం కనెక్ట్ అవుతాం. ఎప్పుడైతే మై ఏపీ అని ఇచ్చిందో ఆటోమేటిక్గా ఇది పనిచేస్తున్నట్టే లెక్క. మై ఏపీ అని ఇచ్చి వచ్చిన తర్వాత దాన్ని మనం ఒకవేళ వైఫైకి దేనికైనా కనెక్ట్ అవుతే అది తీసేసి మై ఏపీ కనెక్ట్ అవుతాం. ఇప్పుడు మై ఏపీ కనెక్ట్ అవుతున్నాం చూడండి, కనెక్ట్ అవుతున్నట్టుగా కనపడుతుంది. కనెక్ట్ అయింది. కనెక్ట్ అయిన తర్వాత బ్రౌజర్కి వెళ్ళి మనం 192.168.4.1 ఐపీ అనేది క్లిక్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఇక్కడ 192.168.4.1 అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఈ విధంగా వచ్చింది. అంటే ఈ ఈఎస్పి నాట్ రూటర్ కాన్ఫిగ్ అని వచ్చింది. ఇక్కడ ఎస్ఎస్ఐడి అంటే ఫస్ట్ ఎస్ఎస్ఐడి అంటే మన ఒరిజినల్గా రౌటర్ యొక్క ఎస్ఎస్ఐడి పాస్వర్డ్ ఇవ్వాలి. అలాగే ఏపీ సెట్టింగ్స్ అంటే మనం ఇప్పుడు ఏదైతే వైఫై ఎక్స్టెండర్గా వాడుతున్నామో దానికి ఒక ఏపీ యాక్సెస్ పాయింట్ నేము అలాగే దాని పాస్వర్డ్ ఇవ్వాలి. ఈ విధంగా చేసి మనం క్లోజ్ చేస్తే మనకి అది వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు మనం పవర్ బ్యాంక్ ద్వారా కనెక్ట్ చేసి చూస్తున్నాను. ఇప్పుడు పవర్ బ్యాంక్ ద్వారా దీనికి పవర్ సప్లై ఇచ్చి ఇప్పుడు ఎలా పనిచేస్తుందో చూద్దాం ఒకసారి. దీనికి పవర్ బ్యాంక్ ఇచ్చాను. పవర్ బ్యాంక్ ఇవ్వగానే లైట్ వచ్చింది. ఇక్కడ మొబైల్లో మై ఏపీ అని కనపడ్డది. మై ఏపీ ద్వారా మొబైల్లో క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ క్లిక్ చేశాక
ఈ మొబైల్ని 192.168.4.1 ద్వారా క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ మనకి దానికి వెళ్తే వైఫై కనపడుతుంది. ఇక్కడ 192.168.4.1 క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కనపడుతుంది. SSID పాస్వర్డ్ను మనం SSID పాస్వర్డ్ ఇచ్చి కనెక్ట్ అని కొడితే కనెక్ట్ అయిపోద్ది. కనెక్ట్ అయిన తర్వాత దీన్ని మనం వైఫై రౌటర్గా దీన్ని వాడుకోవచ్చు. ఇది చాలా ఈజీ. దీని బ్యాటరీ ద్వారా పనిచేయించవచ్చు, అలాగే పవర్ బ్యాంక్ ద్వారా కూడా పనిచేయించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.